ఇంకా లైవ్ ఉన్నాయి. కిరాణా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. ఇవి పంది కాళ్ళు. ఇవి పంది కాలు అన్నీ దొరుకుతాయి. కావాలనుకుంటే మాత్రం ఇక్కడ తప్పకుండా రండి. ఈరోజు మనం బ్యాంకాక్లో క్లాంగ్ తోయి మార్కెట్కి వచ్చేసినాము. ఈ మార్కెట్ నుండి కంప్లీట్ సీ ఫుడ్, పౌల్ట్రీ, మీట్ ఇంక్లూడింగ్ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ నుంచే మొత్తం థాయిలాండ్కి సప్లై అవుతాయి. చూద్దాం ఎన్ని వింత వింత ప్రోడక్ట్స్ ఉంటాయో ఇక్కడ. చూడండి, మీరు చూసుకోవచ్చు. ఇది సెంట్రల్ మార్కెట్ కంప్లీట్గా. డిఫరెంట్ కౌంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఆ కౌంట్ తగ్గట్టు ప్రైస్ ఉంటుంది. స్క్విడ్స్, ఆక్టోపస్ అన్ని ఫ్రెష్ ప్రొడ్యూస్ వెజిటబుల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదేంది పిగ్ ఫేస్. ఇది ఇంకా దానికి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్, ఇంటెస్టైన్స్, పిగ్ హార్ట్, టంగ్, స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్, లివర్, మీట్. మీట్లో కూడా రకరకాలు, కీమా, ఇంత పీస్, అంత పీస్, అన్ని రకాల పీసులు దొరుకుతాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ లొట్ట పీస్. బాగుంది కదా మార్కెట్. ఇంకా టంగ్. ఇది ఇప్పుడు ఎవరు వచ్చారు, రప్పరప్పగా ఉంటూనే ఉన్నారు. ఫ్రెష్ ఫిష్ ఇంకా లైవ్ ఉన్నాయి. హలో బుజ్జి కన్నా. రేపు పంది మొహం కూడా అని అనొచ్చు వీళ్ళని. పిగ్ ఫేస్ ఫెలో కంప్లీట్. పిగ్ ఫేస్ కూడా దొరుకుతారు ఇక్కడ. చూడండి, సపరేట్ పిగ్ ఫేస్ కూడా దొరుకుతారు. తింటారా పిగ్ ఫేస్ ఫెలో? బ్యాక్ బ్యాక్ బ్యాక్. బిజీ మార్కెట్ అంటే ఎవరికి ఇంత టైం లేదు, ఫుల్ బిజినెస్. ఇన్ని లైవ్ ఫిషెస్. కప్పలు చూడండి. ఇవి క్యాట్ ఫిష్, ఇది మరల్. పిగ్ టైల్. బాగుంది కదా మార్కెట్. You need to explore the local markets like this to know where your food comes from, how your food lands on your plate. It all starts from here.
సో డోంట్ సే ఇక్కడ నుంచే వచ్చేది మీరు తినే ఫుడ్ అంతా. ఇది ఫిషే కాకపోతే కట్ చేసి అట్లా పెట్టిరనమాట. ఇది ఫిషే చూసుకోవచ్చు. కట్ చేసి క్లీన్ చేసిరనమాట. ఫ్రెష్ ఫిష్ స్టిల్ ఇంకా అలాగే ఉన్నాయి. పిరానా చూడండి, ఫ్రెష్ హీల్స్. ఫ్రెష్ హీల్స్ ఇవి బాగా తింటారు, ఇవి ఇష్టపడి. కప్పలు చూడండి ఇంకా బతికే ఉన్నాయి. కప్ప ఫ్రెష్ పిరానా. కప్పలు చూసిరా ఎట్లా అమ్ముతున్నారో. ఇక్కడ లెఫ్ట్ రైట్ సెంటర్గా ఉంటారు ఇక్కడ కప్పలు. దే మేక్ అ గుడ్ కర్రీ అండ్ ఫ్రాగ్ ఫ్రై ఆల్సో. ఇట్స్ వెరీ ఫేమస్ ఇక్కడ. ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. ఇక్కడ మీకు ఫ్రెష్ మీట్తో పాటు ఇంటికి పోయి మసాలా చేసుకునే అవసరం కూడా లేదు. వీళ్ళే మసాలాలు కూడా అమ్మేస్తారు. జస్ట్ మసాలా తీసుకెళ్ళిపోయి అక్కడే వండుకోవచ్చు. ఇదిగోండి మసాలాలు, ప్రీమిక్స్ మసాలాస్ ఇవన్నీ. తెలుసు కదా పిగ్ ఇంటెస్టైన్స్. లైవ్ క్యాట్ ఫిషెస్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవాలి. పోర్క్ లెగ్స్ ఇవి. ఇక్కడ దీన్ని బాగా డెలికసీగా ఎంజాయ్ చేస్తారు పబ్లిక్. అండ్ దే ఆర్ వెరీ టేస్టీ. నేను కూడా ట్రై చేసిన. అండ్ లుక్ అట్ దిస్ ఫిషెస్, దే ఆర్ ఫ్రెష్ అండ్ లైవ్. సో పీపుల్ జస్ట్ కమ్ అండ్ పిక్ ఇట్ అప్ చక్కమని. Look at it, how beautiful it is. We look complete different shapes, sizes, and just look at the freshness. Wow, so systematic. ఈ వెట్ మార్కెట్ ఎంత బిజీ ఉన్నా కూడా ఎంత సిస్టమేటిక్గా వీళ్ళ సేల్స్ ఉంటాయంటే వావ్. యూ కెన్ సీ పంది కాళ్ళు ఇవి, అండ్ ఇవేమో పంది తలలు. బాగుంది కదా ఫ్రెండ్స్ మార్కెట్. మీరు చూసుకోవచ్చు పంది తల ఇది. ఎట్లుందా ఈ మార్కెట్లో ఇవి ఫుల్ ఫేమస్. పంది హెడ్, పంది కాలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి తప్పకుండా రండి. కోఫ్లాంగ్ మార్కెట్, థాయిలాండ్. బాగున్నాయి కదా. అది పంది హెడ్, ఇది పంది కాలు.
టేస్ట్ చేసేటోళ్ళము, ఉండలేదు ఇంకా. ఇక్కడ మార్కెట్లో నుండే వీళ్ళు ఇక్కడ ఫ్రెష్గా వండి కూడా అమ్మేస్తారు. చూసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెష్లీ గ్రిల్డ్. ఇదే వీళ్ళ చిమ్నీ. ఇది ఫీట్. ఇది ఎంత డెలిషియస్ ఉంటుందంటే చూడండి, నా ఒక బిట్ వేస్తున్నాను, మీకు తెలుస్తుంది. ఇది వేరే ఎపిసోడ్లో. స్కిన్ చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చేసేద్దాం. Yes. చూడండి ఫ్రెష్ ఫుడ్ ఎట్లా పోతుందా, ఎన్ని పోతున్నాయో. మొత్తం పెద్ద పెద్ద పంది. సైజ్ చూడండి అసలు. బాగా తింటట్టు ఇక్కడ పందిని. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. టన్నులు తింటున్నారు సార్, టన్నులు. తిననేండి పాపం, మనం తింటలేమా చికెన్ మటన్ ఇండియాలో. అట్ట వాళ్ళు ఇది తింటారు. ఎవరి ఇష్టము వాళ్ళది, మనం నో అనదు. ఫ్రెష్ వీడైతే ఫ్రెష్ వీడు. ఇది మ్యాటర్ ఇక్కడ. ఇలాంటి మార్కెట్స్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం డిఫరెంట్ కంట్రీస్లో. ఇప్పుడైతే మనం థాయిలాండ్ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా వింత పశువులు. ఇక్కడైతే కప్పలు, పందులు, చేపలు చూసినాం, కానీ పైతాన్లు, గబ్బిలాలు, ఎలుగుబంట్లు అన్నీ చూద్దాం నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో. గైజ్, మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చుంటే ఒక లైక్ కొట్టండి, సో దట్ ఐ కెన్ డూ లాట్ ఆఫ్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ట్రావెల్ బాస్ ఏజే. ఇంకా చాలా వీడియోలు చూపిస్తాను నేను. కీప్ వాచింగ్ ట్రావెల్ బాస్ ఏజే.